ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువుని వాక్యము ఆశ్చర్యకరుడు అని సంబోధిస్తుంది. ఆయన ఆశ్చర్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నేటికి కూడా ఆయన ఆశ్చర్యాలు చేస్తాడు. ఇక ముందున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అయితే బైబిల్లోంచి ఒక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే, పేతురు, యోహాన్లు, మిగతా శిష్యులు వారు రాత్రంతా ప్రయాసపడ్డారు చేపల నిమిత్తం. అయితే వారికి ఏమీ లభించలేదని వారి సొంత మాటల్లోనే వారు ప్రభువుకు తెలియజెప్పారు. ఒక్క నిమిషం, ఒక మాట ఇక్కడ. చాలా సందర్భాల్లో నీవు కూడా ఎంతో ప్రయత్నం చేసి నీ ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయో, నా ప్రయత్నం అంతా వృధా అయిపోయిందని కన్నీరు కారుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీతో ఉన్న వారితో కూడా ఆ మాట పంచుకుంటున్నావా? అయితే నీ ప్రయాసాలన్నీ కూడా అద్భుతాలుగా మారాలంటే ఆశ్చర్యకరమైనటువంటి దేవునికి నీ జీవితంలో చోటు ఇవ్వాలి. ఆయన మాటకు చోటు ఇవ్వాలి. ఆయన మాటకు విధేయత చూపాలి. ఆ శిష్య గణాంగం చేసిందల్లా యేసు ప్రభు మాటకు చోటిచ్చి అద్భుతాన్ని చూశారు. ఆమేన్.